విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు ముందుగా చూద్దాం. ముందే చెప్పి ఉంటే ముంచేదా మున్నేరు. అధికారుల నుంచి ముందస్తు హెచ్చరిక లేకపోవడం వల్ల నష్టపోయామంటున్న బాధితులు, కట్టుబట్టలతో మిగిలిన ముంపు బాధితులు. ఖమ్మం నగరం రూరల్ మండలాలను ముంచెత్తిన వరద, 50కి పైగా కాలనీల్లో 10,000 మందికి పైగా నిరాశ్రయులైన వైనం. ఇల్లు దుకాణాల్లో బురద మేటలు, చివరకు బురదే మిగిలిందంటూ రోదన. ఆహారము మంచినీటి కోసం ఎదురుచూపులు. వేల కోట్ల నష్టం జరిగిందట. సమాచారం ఇస్తే నష్టం తప్పేది, ఇంత జరగపోయేది. ముందే చెప్పి ఉంటే బుడమేరు ముంచేది, అదే మున్నేరు ముంచేదా అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ రాసింది. ఖమ్మం మంచికండ నగర్లో బురదతో ఉన్న సామాన్లు శుభ్రం చేసుకున్న వరద బాధితులట ఇట్లా రోడ్ల మీదకి వచ్చారు. పాప వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయి. ఇలా ముందే కనీసం హెచ్చరించుంటే ఈ బాధ ఉండపోయేది. అంత పెద్ద ఎత్తున వరద వద్దని రెడ్ అలర్ట్లు, గ్రీన్ అలర్ట్లు, ఆరెంజ్ అలర్ట్లు అని రకాలు ఉంటాయి. అలర్ట్లలో రెడ్ అలర్ట్ అంటే ఇక తీవ్రమైన ఇబ్బంది ఉంది, విపత్తు రాబోతుందని ఆల్రెడీ ఐఎండీ, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు అనౌన్స్ చేసింది. ఎందుకు మరి అలర్ట్ చేయాల ప్రభుత్వం? ఎందుకు పట్టించుకోలేదు అనేది అలా ప్రజల ఆవేదన, ప్రజల ఆర్తనాదాలు. కనీసం మాకు ఒక 2 గంటల ముందు చెప్పిన ఇళ్లలోంచి పోయామని. ఇంకొక లక్కీ ఏంటంటే ఈ వరద నైట్ నిద్రలో ఉన్నప్పుడు రాలే. వచ్చుంటే అసలు ఎన్ని వందల మంది చనిపోయేవాళ్ళు. నైట్ నిద్రలో ఉంటారు, చుట్టూ నీళ్ళు ఉండేవి, చనిపోయేటోళ్ళు. కానీ లక్కీగా ఏమైందంటే మార్నింగ్ వచ్చింది, 6 తర్వాత వరద వచ్చింది. అప్పటికే జనాలు, పబ్లిక్ అలర్ట్ అయ్యారు, లేచారు. కాబట్టి అంటే ప్రభుత్వం ఎక్కడా కూడా సూచన కానీ హెచ్చరికలు లేవు. ప్రజలే చూసుకొని, వరదను చూసుకొని, వాళ్ళ కాళ్ళ కిందికి వచ్చిన వరదను చూసుకొని పారిపోయే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తుంది యంత్రాంగం? ఎడిపోయింది యంత్రాంగం? ఎందుకు కనీసం హెచ్చరికలు జారీ చేయా? మరి ఎందుకు మన రెడ్ అలర్ట్లు అని ముందుగా చెప్పేది? ఎవరి కోసం ఆ రెడ్ అలర్ట్లు? ఏ ఏరియా ప్రజలకి రెడ్ అలర్టు అనేది కనీసం అక్కడ ఉన్న అధికార యంత్రాంగం, అటు రెవెన్యూ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ చెప్పాలి కదా. ఎవడు చెప్పలే. ఇది అందుకే ముందే చెప్పుంటే ముంచేదా మున్నేరు అని ఒక వార్తని. అండగా ఉంటాం, వరద బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ. మహబూబాబాద్ జిల్లా సీతారామ తండాల పర్యటన. 3 తండాలకు కలిపి ఒక పెద్ద గ్రామం నిర్మించండి. రోడ్లు, చెరువులు మరమ్మతులు ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పోయిన సర్టిఫికేట్లో పాస్ పుస్తకాలకు బదులుగా కొత్తవి ఇవ్వండి. ప్రతి జిల్లాలో బ్లూ బుక్ తయారు చేయాలి. ముఖ్యమంత్రి సమీక్షలో చెప్పిండట. ఇది ఒక వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాహనాలపై దాడి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట. దాడిలో పగిలిన పువ్వాడ, జగదీష్ రెడ్డి కార్లు. మళ్ళీ రాజకీయం ఇందులోనే. రాళ్ల దాడులు, మళ్ళీ దానికి కెమెరాలు, దానికి మళ్ళీ వీడియోలు, దాని మీద ప్రచారం, దాని మీద పబ్లిసిటీ. ఇది వాళ్ళేం బురదలో కొట్టుకుంటున్నారు, వీళ్ళేమో రాజకీయాల కోసం కొట్టుకుంటున్నారు. ఏంది దాడేంది, ఈ కథ ఏంది? వాళ్ళకు పొలిటికల్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ వచ్చారు, పోతారు. ఏముంది? మీకు వచ్చిన నొప్పి ఏంది? ప్రజల బాధల్లో ఉంటే ఏ పార్టీకైనా వచ్చే హక్కు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. కనీసం లేకుండా అయితే ఈ మున్నేరు బాధితులకు సంబంధించి ఒక బాధితులకు ఫోన్ చేద్దాం. అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రజెంట్ ప్రభుత్వం యొక్క వ్యవహారం ఎట్లా ఉంది, ప్రభుత్వం వల్ల ఏమైనా లబ్ధి ఉందా, అసలు ఏం జరుగుతుందనే విషయాన్ని మనం ఈ బాధితుడినే స్వయంగా అడిగి తెలుసుకుందాం. హలో హలో సార్, నమస్తే సార్. మేము ఈహార్ టీవీ నుంచి, నేను శ్రీనివాస్ జర్నలిస్ట్ని మాట్లాడుతున్నా, హైదరాబాద్ నుంచి. ఓకే సార్. ఇప్పుడు ఖమ్మంలో మీరు ఈ మున్నేరు బాధిత ప్రాంతంలో ఉన్నారా? ఏ ఏరియా మీది? అవునండి, మాది బొక్కలగడ్డ ఏరియా అండి. బొక్కలగడ్డలో కూడా తీవ్రంగా వరద వచ్చిందిగా, ఇళ్ళని మునిగిపోయినట్టుందిగా. బొక్కలగడ్డలో తీవ్రంగా నష్టపరిహారం ఉంది. అసలు ఏం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు? ప్రభుత్వం యొక్క చర్యలు ఎట్లున్నాయి? ప్రజల ఇబ్బందులు ఇంకా ఏమైనా తీరినాయా? ఇప్పుడు అదే పరిస్థితి ఉందా? ఎట్లా ఉంది ఇబ్బంది అక్కడ? నేను ఈ బొక్కలగడ్డ కాలనీలో గత 25 సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ డాక్టర్ అండి. ఓకే ఓకే. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. 25 సంవత్సరాల్లో కూడా ఇంత భారీ స్థాయిలో వరద రావడం అనేది ఇదే ఫస్ట్. అసలు ఖమ్మంలో రావడం కూడా 1982లో వచ్చిందట ఒకసారి. ఓకే. ఆ తర్వాత ఈ స్థాయిలో రావడం ఇదేనండి. ఓకే. అంటే ఇప్పుడు అసలు మీకు ఆ రోజు ఏమైనా హెచ్చరికలు, కనీసం హెచ్చరికలు కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇట్లా వరద వచ్చేటట్టు ఉందో అలర్ట్ కానీ అని చెప్పారా ముందు రోజు కానీ అట్లా? వాస్తవంగా చెప్పాలంటే అండి, పోయినసారి వచ్చినప్పుడు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ బైకులు పెట్టుకొని అందరినీ నుంచి బయటకు వెళ్ళండి, వరద వస్తుందని హెచ్చరికలు చేశారే తప్ప ఓకే ఈ సంవత్సరం మాత్రం కనీసం హెచ్చరికలు కూడా చేయలేదండి. ఏ టైంలో వచ్చింది సార్ ఆ రోజు వరద?
ఉదయం తెల్లవారుజామున 4-5 నుంచి స్టార్ట్ అయిందండి. అంటే పబ్లిక్ లేచే టైము నిద్రలోంచి. పబ్లిక్ లేచే టైమే. ఉమ్. పబ్లిక్ లేచే టైమే కానీ ఎటువంటి మైక్ అనౌన్స్మెంట్ కానీ ఎవరు రావడం చెప్పడం కానీ తొందర పెట్టడం కానీ ఏం చేయలేదండి. అంటే మీకు మీరే వరదను చూసి వెళ్ళారా బయటికి? మాకు మేమే ఏ చెమ్మట వాళ్ళు ఫస్ట్ చూసి తర్వాత వాళ్ళు పైకున్న వాళ్ళు వాళ్ళందరినీ కొంచెం అలర్ట్ చేశారు. ఎవరికి వాళ్ళు ఆ. ఈసారి ఏంటంటే అండి బాగా తొందరగా పైకి వచ్చినాయండి నీళ్లు. అదేలేండి. అసలు వీళ్ళకి ఒక అంచనా లేదా? అధికారులు కనీసం రెడ్ అలర్ట్ జారీ చేశారు, మరి మీరు అలర్ట్గా ఉండాలని ఎవరు చెప్పినా నాదుడు లేడు. అసలు అదే విచిత్రం అండి. పోయినసారి తక్కువ వచ్చినప్పుడు అన్నది అలర్ట్ చేశారు, ఈసారి అసలు ఏ అలర్ట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఎట్లుంది సార్ పరిస్థితి? వరద తర్వాత ఇళ్లలో పరిస్థితి ఎట్లుంది? ఎంత లోతు వరద వచ్చింది? వరద తర్వాత ప్రతి ఇంట్లో కూడా మోకాళ్ళ లోతులలో వండు మొత్తం పేరకపోయిందండి. అందరూ అవే క్లీన్ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఉందా వండు? ప్రతి ఇంట్లో ఉందండి. అబ్బాబ్బా. ఏమన్నా అంటే ఆస్తులు కానీ సామాన్లు నష్టం జరిగిందా కొంతమంది కన్నా? అసలు ప్రతి ఇంట్లో కూడా నష్టం జరిగింది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది కాబట్టి ఎవరు ఏం చదువుకోకుండా ఉన్న పళ్ళంగా తాళాలేసి వెళ్ళిపోయారు. ఓకే. దాని వల్ల ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నష్టపోయిందండి. అబ్బాబ్బా, ప్రతి వస్తువు పోయింది. ప్రతి వస్తువు పోయింది. ఇప్పుడు అవన్నీ మళ్ళీ రీస్టోర్ కావాలంటే చాలా ఖర్చు అయింది కదా? చాలా ఖర్చు అవుతుంది. అట్లీస్ట్ ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా ఒక్కొక్క ఫ్యామిలీకి 2 నుంచి 3 లక్షల వరకు అయితే తక్కువలో తక్కువ. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినగా మీ ఏరియాకి వచ్చారా మొన్న? వచ్చారండి. ఆయన ఏదో 10,000 ఒక కుటుంబానికి అనడో సరిపోతాయా? దాంతోనే ఏమైనా కనీసం అసలు 3 లక్షలు నష్టపరిహారం జరిగిన వాడికి 15,000 20,000 ఏం సరిపోతాయండి? ఎట్టి పరిస్థితులు అంటే అంటే బయట పబ్లిసిటీ అని నిజంగా అసలు అక్కడ అంత నష్టం జరిగిందా అనేది ఒక దానికోసం జరిగిందండి. ఇక్కడ ఒక అమ్మాయి రేష్మా పర్వీన్ అండి. ఆ అమ్మాయి ఉన్నత విద్య కోసం వేరే దేశం పోవడానికి రెడీ అయింది. ఓకే. 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కేది ఉంది. ఓకే. 19వ తారీఖు ఫ్లైట్ ఎక్కాల్సిన అమ్మాయి అగ్రిమెంట్ మొత్తం సంబంధించిన డాక్యుమెంట్లు, పాస్పోర్ట్, వీసా అన్ని కూడా ఒండులో మునిగిపోయినాయి. అరే మొత్తం పోయినాయి. మొత్తం ఒండులో మునిగిపోయినాయి. అచ్చా, ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ పాపం. ఆ అమ్మాయి ఒండులో నుంచి ఏడుకొని వచ్చి పక్కన పెట్టినా కూడా ఏం ఉపయోగపడేటట్టు లేవు. ఓకే. ఈ నెల 19వ తారీఖు ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కాలి. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏమన్నా సర్టిఫికేట్ తొందర రావడానికో అట్లాంటి ఏమన్నా ఏర్పాటు అడిగారా మరి మీరు ప్రభుత్వాన్ని, అధికారులు కానీ ఎవరన్నా? నిన్న కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారికి చూపించారు. చూపిస్తే ఏం కాదమ్మా మీరు తత్కాల్లో అప్లై చేయండి, సంబంధించిన సర్టిఫికెట్లు కూడా 10 నుంచి 15 రోజుల్లో వస్తాయని చెప్పారు. మరి ఓకే. కలెక్టర్ గారితో ఉన్న అతను రాసుకొని వెళ్ళారు. కానీ ఈ అమ్మాయి ఫ్లైట్ వచ్చేది 19వ తారీఖు. ఓకే. మరి ఈ లోపల అయిద్దా కాదా అనేది ఆ అమ్మాయి పాపం ఏడుచుకుంటూ అంతే కూర్చుంటారు, తిండి నీళ్ళు లేకుండా. మరి ఏం చేస్తారు? మరి మొత్తం జీవితం అంతా ఆగమయ్యే పరిస్థితికి వచ్చింది కదా, అసలు ఏమైందో తెలియని పరిస్థితిలో ఉందిగా. అట్లా మొత్తం 1 నుంచి డిగ్రీ వరకు మొత్తం సర్టిఫికెట్లు కూడా బురదమయం అయిపోయినాయండి. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ సహాయక చర్యలు కానీ పునరావాస చర్యలు కానీ ఎట్లా ఉన్నాయి? పర్లేదు మంచిగా చేసింది అనుకుంటున్నారా, లేదంటే ప్రభుత్వం సరిగా స్పందించలేదనే భావన ప్రజల్లో ఉందా? ప్రభుత్వం సరిగా స్పందించలేదు వాస్తవంగా కూడా. అంతేనా? వాస్తవం అది. నేను వాస్తవంగా కాంగ్రెస్ అభిమానిని. ఆర్ఎంపీ డాక్టర్లు అందరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని కష్టపడి చేపించారు. ఓకే. బట్ ఇప్పుడు అనవసరంగా చేపిస్తున్నామేమో, కేసీఆర్ ఉండగా నేను అయ్యో హెల్ప్ చేసిండు అని ఒక చర్చ ఉందా ప్రజల్లో? చర్చ పక్కాకుందండి. వాస్తవంగా నేను కాంగ్రెస్ అభిమాని ఉండి కూడా నేను అట్లా మాట్లాడాలి. అదే ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఇబ్బందులను ఎవరైతే గుర్తించి సమస్య పరిష్కరిస్తారో ఇబ్బందులలో గుర్తించడానికి ఎవరికైనా ముందు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఎందుకంటే జనరల్గా ఒక టాక్ ఏదో వస్తుంది, 3 మంత్రులు ఉండరు కానీ ఉపయోగం లేకుండా పోయిందని ఒక పబ్లిక్లో టాక్ ఉంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనే దానికోసం నేను అడుగుతాను. వాస్తవం అండి. 3 మంత్రులు ఉన్నప్పుడు కన్నా కూడా ఫస్ట్ ఒక మంత్రి ఉన్నప్పుడే కొంచెం దేశాసేపన జనంలో తిరిగి అలర్ట్ చేసిండు. ఓకే. నిన్న బీఆర్ఎస్ బృందం వచ్చిందిగా, మీ ఏరియాకి వచ్చారా వాళ్ళు కూడా? వాళ్ళు పైన తిరిగారు, అంత లోపల దాకా రాలేదు. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదేమైనట్టుగా మీ సమస్యల నుంచి బయటపడాలనేది మా ఈహా టీవీ కోరుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది అక్కడ బాధితులు చెబుతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కావాలని ఓట్లేసి గెలిపించుకున్నాం, ఇలా కేసీఆర్ బెటర్ కదా అనిపిస్తుంది కాంగ్రెస్ కంటే. ఇలా బాధల్లో ఉన్నాం, పట్టించుకున్న నాది లేదు. 3 మంత్రులు ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అంటే ప్రజలు ఆశించిన స్థాయిలో మాకు ఆ విధంగా సర్వీస్ అందట్లేదనే ఒక భావనలో ప్రజలైతున్నారు. మరి ప్రభుత్వం ఎందుకు అట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ బ్యాడ్ నేమ్ ఎందుకు మూట కట్టుకుంటుంది అనేది ఇక చూడాలి.
ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. రాష్ట్రమంతా హైడ్రా పెడతారట, నాలాలు చెరువులను ఆక్రమిస్తే కూల్చండి, అప్పగిస్తే సరే లేదంటే చర్యలు. హైదరాబాద్ హైడ్రా తరహాలో జిల్లాల కమిటీలట. అంటే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాల యొక్క హడావుడి వ్యవహారం ఎట్లా ఉంటుందంటే, ఏదన్నా అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం జరిగితేనో, వరదలు వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోయాక స్పందిస్తారు. కబ్జాలు ఉన్నాయట, ఆక్రమణలు ఉన్నాయట. ముఖ్యమంత్రి గారు ఖమ్మం పోయి చెబుతుండు, ఈ కబ్జాలు ఆక్రమణ వల్లనే ఇవాళ ఈ ప్రమాదం జరిగింది వరద బాధితులకి అని చెప్తుండు. మరి ఈ కబ్జాలు ఇవి అన్నీ జరుగుతుంటే, ఆక్రమణ జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవట్లే? అధికారులు ఎడిపోయారు. ఇలా ప్రజల ప్రాణాలు గాలిలో గలిచిపోయినాకనే స్పందిస్తారా మీరు ప్రభుత్వాలు, అధికారులు? అంటే ప్రజలు చచ్చిపోయినప్పుడే మీకు ఆ గుర్తవుతుంది ఈ కబ్జాలు జరిగినాయి, ఆక్రమణలు జరిగినాయి అని. ఒక 2 రోజులు అడావుడి, చనిపోయిన తర్వాత 2 రోజులు అడావుడి, తర్వాత మళ్ళీ యథామామూలు మళ్ళీ ఆక్రమణలు కబ్జా చేస్తాడు, అధికారులు సహకరిస్తారు. మళ్ళీ ఎప్పుడో ముంపు వస్తుంది, ప్రజలు చచ్చిపోతారు. మళ్ళీ అప్పుడు మంత్రులు వచ్చి పరామర్శలు, వీటిపైన ఉక్కుపాదం మోపుతాం. ఆ ఉక్కుపాదం మోపేది లేదు, మనం చూసేది లేదు. ఏ పాదం మోపేది లేదు, ఉట్టిదే ఇదంతా. ఇదట హైడ్రా తీసుకొస్తారట. దేశం అంతా, రాష్ట్రం అంతా ఈ ఆక్రమణ వల్ల ఇది జరిగిందని ఆయన ఇవాళ చెప్తుండు. ఇవాళ చెప్పటం ఏంది? ఈ ఆక్రమణ జరుగుతుంటే ఎడిపోయారు. ఇది పరిస్థితి. ఇది సలాం షుబాన్ ఖమ్మం వరదలో చిక్కున్న 9 మందిని కాపాడిన ఎస్కవేటర్ డ్రైవరు, పోతే ఒక్కడనే తిరిగి వస్తే 9 ప్రాణాలంటే సాహసం, మరో 3 సహకారంతో రక్షించిన వైనం. ఈయన్ని బాగా ప్రశంసిస్తున్నారు వాస్తవంగా ఈ సలాం షుబాన్ అట. ఈయనకు సంబంధించి వాస్తవంగా ఒక 9 మంది ఏమో ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన రోజంతా ఉన్నారు. ఏ ప్రభుత్వ అధికారి కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవడు కూడా పోలే. వాళ్ళపైన టీవీలలో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, చచ్చిపోతున్నాం కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని ఆర్తనాదాలు పెట్టారు. ఎవడు సాహసం చేయలేకపోలే. ఇగో ఈయన పోయిండు, జేసీబీ వేసుకొని పోయి, అయితే నేను పోతా ఒక్కడిని, లేదంటే 9 మందిని కాపాడతా, పోతే ఒక్కడిని, వస్తే 9 మంది అనే ఒక సూత్రంలో, ఒక సినిమా డైలాగ్ లెక్క ఉన్నప్పటికీ అది ఆయన చేసిన సాహసం, ధైర్యం. ఆ సాహసం మామూలు సాహసం కాదు, ప్రాణాలకు తెగించి అవసరం అయితే నేను చచ్చిపోయినా పర్లేదు 9 మందిని కాపాడుతానే ఒక సిచ్యువేషన్ను ఇగో ఇట్లాంటి వాళ్ళకి సన్మానించాలి, అవార్డులు కూడా ఇవ్వాలి. ఆయనకు సంబంధించి ఇది కాపాడిన దానిపైన వార్త రాశారు, మంచిగా ఉంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. వెలుగు పేపర్ చూద్దాం. జిల్లాలో ఆక్రమణపై యాక్షన్ ప్లాన్, కలెక్టర్లు హైడ్రా తరహా వ్యవస్థలతో ముందుకెళ్ళాలి. జిల్లాలో ఆక్రమణపై యాక్షన్ ప్లాన్ ఏది? మంది చచ్చాక, ప్రజలు ఇబ్బందులు పడి ఆస్తులని కొట్టపోయిన తర్వాత యాక్షన్ ప్లాన్లా? ఈ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు ఉండాలి? మీకు కమిట్మెంట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ముందే ఉండాలి కదా. ఇవాళ పోయి వరదలలో చచ్చిపోయిన సంతాపం తెలపడానికి పోయినప్పుడు నువ్వు యాక్షన్ ప్లాన్ అని చెప్తే, బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు వచ్చిన తర్వాత మీరు చూసేది సమస్య ప్రభుత్వం దృష్టి అట్టుండాలి, సమస్య రాకముందు స్పందించేటట్టు ఉండాలా. ఇష్యూ వచ్చాక ప్రజల కష్టాలు పాల్పడి చచ్చిపోయిన తర్వాత మీరు పోయి దానిపైన స్పందిస్తే దాన్ని ఏమంటారు? అది విజ్ఞత, అది ముందు చూప. ఇప్పటికైనా కనీసం ఇక ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఇదే పరిస్థితి. ఏదైనా జరిగినప్పుడు అడావుడి 2 రోజులు చేతులు దులుపుకొని పోయే కార్యక్రమం తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? ఈ రకమైన విపత్తులు, ఈ రకమైన వరద ఎందుకు వస్తుంది అనే విషయం ఎవడూ దృష్టి పెట్టట్లే. నిజంగానే దృష్టి పెట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఖమ్మం జిల్లాలో, ఖమ్మమే కాదు మిగతా జిల్లాలో, ఖమ్మంలో స్పెసిఫిక్గా అనేక బఫర్ జోన్లు, నాలాలు, వాగులు కబ్జా చేసి అపార్ట్మెంట్లు, స్కూళ్ళు కట్టారు. దానివల్ల ఇవాళ నీళ్ళు ఎటు పోవాలో తెలవని పరిస్థితులు ఇళ్లలోకి వచ్చినాయి, మేటలు పెట్టినాయి, ఒండు పెట్టింది ఇవాళ. దానికి కారణం ఈ ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాలు, ప్రభుత్వ అధికారులు కాదు. నిమ్మక నీరెత్తినట్టుండే ఎవడో కూడా ప్రభుత్వం. అంటే ప్రజలు ఇబ్బందులు పడి, ప్రజల కష్టాలు పడి, వరదలు వచ్చి ఇల్లు మునిగినప్పుడే మీకు ఆ యాక్షన్ ప్లాన్ గుర్తొస్తుంది. మీ యాక్షన్ ప్లాను ప్రజలు ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రజల్ని ఎట్లా రక్షించాలి, కబ్జాల నుంచి ఎట్లా కాపాడాలనే దానికి ఆ యాక్షన్ ప్లాన్ ఉండదు. అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు ఇదే పద్ధతి. ఆయన నిన్న ముఖ్యమంత్రి గారు పోయి యాక్షన్ ప్లాను సిద్ధం చేయండి చెప్తుండు. ముందస్తు చర్యలతో ప్రాణము, ఆస్తి నష్టం తగ్గించడం. ఈ ముందస్తు చర్యలు కాదు మీరు చేయాల్సింది. ఈ కబ్జాకోరుల్ని
కబ్జాకోర్లకు సహకరించిన అవినీతి లంచగొండి అధికారుల్ని శిక్షించాలి, మొత్తం కబ్జాలను రిలీజ్ చేయాలి. ఇలా ఖమ్మంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. కబ్జాల వలన ఇవాళ వరదలు వచ్చినాయి, ఈ మునిగిపోయినాయి. ఈ రోజుకు కూడా వరదలు ఉన్నాయి నీళ్లు. అంటే ఈ కబ్జాలే కారణం. ఇవాళ మీరు ముందస్తు హెచ్చరికలు ఈ కాదు, ముందస్తు జాగ్రత్తలు అప్పుడే తీసుకొని ఉంటే, కబ్జాలను రిలీజ్ చేసి ఉంటే, విముక్తి చేసి ఉంటే ఇవాళ ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ఖమ్మం జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎక్కడ? జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు. జనం కష్టాల్లో ఉంటే కేటీఆర్ అమెరికాలో ఉండు. ఎక్కడ అంటే ఏం చెప్తారు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిండు. ప్రజల నాడి తెలిసినోడు, ఏ జిల్లాలో ఎట్లుంటుందో తెలిసిన పరిస్థితి ఉన్న అనుభవం ఉన్న నాయకుడు. కనీసం బయటికి రావద్దు, మాట్లాడొద్దు, ప్రభుత్వాన్ని సూచనలు చేయొద్దు, పరామర్శించొద్దు. ఇదే కనీసం నోరు మెదపట్ల సోషల్ మీడియాలో కూడా ఒక పోస్ట్ పెట్టలేగో ఇట్లా చేయండి అని. అంటే మీకు ప్రజలపైన ఎంత ప్రేమ ఉంది? అంటే మీకు ప్రజలపైన ప్రేమ లేదు, ప్రజలపైన అభిమానం లేదు, ప్రజల సమస్యలపైన మీకు దృష్టి లేదు. ఉన్నదల్లా పదవులపైన, సీట్లపైన, ముఖ్యమంత్రి పదవి పైన మీ దృష్టి. ముఖ్యమంత్రి పదవి ఉంటే మాట్లాడతావా, లేకపోతే మాట్లాడవా? ఇదే రాజకీయం. ఇది వెలుగు పేపరు. జనం కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఎక్కడంటే, జనం కదా కష్టాల్లో ఉంది. జనం ఏమో వరద కష్టాల్లో ఉండరు, ఆయన ఏ కష్టాల్లో ఉన్నాడు? ఆయన కూడా కష్టాల్లో ఉండు, పదవి కష్టంలో ఉండు, పవర్ కష్టంలో ఉండు, అధికారం కష్టంలో ఉండు. అధికారం లేదనే ఒక కష్టంలో, ఆవేదనలో, ఆ మనోవేదనలో ఉండు. ఇదే రాజకీయ నీతి, వింగ్యత. బయటకు వచ్చి మాట్లాడొద్దు, మీరు ప్రజలను ఆదుకోవద్దు, ప్రజలకు అండగా నిలవద్దు, ప్రజలకు ధైర్యం చెప్పొద్దు. ఇది వదిలేసి మీరు ఇంట్లో ఫామ్ హౌస్లో పడుకొని మళ్ళీ ఎప్పుడో బయటకు వస్తాడు. నేనైతే వీరుణ్ణి సూర్యుని ఉద్ధరిద్దునంటివి. అంటే నువ్వు సీట్ ఇస్తేనే ఉద్ధరిస్తావా? ప్రతిపక్షాల నుండి ఉద్ధరించవా? మాట్లాడవా? అంటే సమాధానం ఉండదు. జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదు, అవసరమైతే రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటిస్తారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతుండు. ఎన్డీఆర్ఎఫ్ నిధులతో బాధితులను ఆదుకోవాలి. మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి 3 లక్షలు సాయం ఇస్తారట. సెప్టెంబర్ 17న అధికారికంగా హైదరాబాద్ ముక్త దివాస్ నిర్వహిస్తారట. ఇది ఒక వార్త. జాతీయ విపత్తుగా ప్రకటించట్లేదని ఆయన ప్రకటించేసిండు. ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయి, అవి ఆడుకోండి అంటుండు. యథేచ్ఛగా బీజేపీ పార్టీకి తెలంగాణలో 8 మంది ఎంపీలను ఇచ్చింది, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది ప్రజలు తెలంగాణ. కానీ ఏది నయా పైసా తెలంగాణకి రావాలి కేంద్రం నుంచి అంటే అవి రావు, అవి పోవు, ఇది రాదు, ప్రకటించాం. ఈ ప్రకటన తప్ప వస్తుంది, మేము ధైర్యంగా ఉన్నాం, మాట్లాడతామని చెప్పే పరిస్థితి కూడా లేదు. తెలంగాణకి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఆయన. ఇదే మాట్లాడేది. ప్రకటించట్లేదని చెప్పకపోతే కనీసం చర్చలు చేస్తాం, మాట్లాడతాం అని నాకు చెప్తే, ఇప్పుడు కనీసం ప్రజల్లో ఒక పాజిటివ్ దృక్పథం అని ఉంటుందిగా. గాలికి వదిలేశారు. ఇది వెలుగు పేపర్ సంబంధించి. నమస్తే తెలంగాణ. ఒట్టెం పంప్ హౌస్ మునగట వరద నీటిలో 10 బాహుబలి మోటార్లు మునిగి ఉప్పొంగిన నాగనూలు, కొమ్మెర చెరువులు. అర్ధరాత్రి శ్రీపురం టన్నెల్ను ముంచెత్తిన వరద. చూస్తుండగానే 20 కిలోమీటర్ల నిండిన నీళ్లు. 100 కోట్లతో ఆస్తి నష్టం, తప్పిన ప్రాణహాని. నీటిని తోడేందుకు నెలకు పైగా పట్టే అవకాశం. ఈ ఘటనతో ప్రాజెక్టుల నిర్మాణం మరింత జాప్యం. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమే ఈ కారణం అట. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం అని మర్రి చెబుతుండే. ముఖ్యమంత్రి స్పందించాలని నాగం డిమాండ్ చేసిండు. ఒట్టెం పంప్ హౌస్ మునిగిందట. ఇది ఎక్కడెక్కడికి మునక. ఇప్పుడు ఇవాళ నమస్తే తెలంగాణ వార్త రాసింది. లక్ష్మీ పంప్ హౌజులని గతంలో నుండి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అయాల అసలు మునిగింది బయటికి చెప్పలే, మీడియా నిల్వ చేయాలి, వార్త రాయాలి. ఇవాళ రాసింది. ఇవాళ మునిగినా ప్రజలకు సంబంధించి నష్టం. ఇది ప్రభుత్వానికి నష్టం, ప్రభుత్వ ఆస్తులకి నష్టం. దానిపైన చర్యలు తీసుకోవాలి. పరామర్శపై రాళ్లదాడట. హరీష్ బృందంపై కాంగ్రెస్ గుండాగిరి. ఖమ్మం పర్యటనలో దౌర్జన్యం. ఇదేం ప్రతీకార పాలన? ప్రజలను ఓదార్చుతుంటే ఓరవలేని అధికార పార్టీ. కానవపై రాళ్లతో కార్యకర్తలపై కర్రలతో వీరంగం. హరీష్ రావు, పోడాజే కార్ల అద్దాలు ధ్వంసం. బీఆర్ఎస్ యువనేత సంతోష్ రెడ్డికి తీవ్ర గాయాలట. ఇది పరామర్శిస్తుంటే పరామర్శపై రౌడీల దాడి. ఇది పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ, అపోజిషన్ పార్టీ ఒక బృందంగా వచ్చి పరామర్శించడానికి వచ్చారు. ఇది రాళ్లదాడి చేయటం ఏంది? వాడు రాని పరామర్శిస్తే వెళ్ళిపోతారు. మీకు వచ్చిన నొప్పి ఏంది? మీకు వచ్చిన తలనొప్పి ఏంది? మీకు వచ్చిన కడుపు నొప్పి ఏంది? అంటే మరి ఆడ ఏమైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏమైనా జరిగినాయో తెలియదు. కానీ మొత్తానికి రాళ్లదాడి చేశారు. పువ్వాడ అజయ్ కుమార్, హరీష్ రావు కార్లు అద్దాలు పోయినాయట. మరి ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే మాజీ ముఖ్యమంత్రి ఎడిపోయిండు. కేసీఆర్ కనపట్టలేదు. ఎందుకు మరి? ఆవేశం, ఆద్రేకంలో అక్కడ ఏమైనా ప్రజలు దాడి చేశారో తెలియదు. కానీ మొత్తానికైతే దాడి అయితే జరిగింది. పరామర్శపై దాడి అని
ఇది ఒక వార్త. దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో ప్లీజ్ మీ లంచం వాపస్ తీసుకోండి. ఏసీబీ వరుస దాడుల నేపథ్యంలో సెట్రైట్ లంచం ఇచ్చిన వ్యక్తుల కోసం వెతుకులాట, తీసుకున్న డబ్బు వాపస్ ఇస్తున్న పోలీసులట. ప్లీజ్ మీరు ఇచ్చిన లంచం మీరు తీసుకోవడం ఆయన అని అధికారులు లంచం ఇచ్చిన వాళ్ళ ప్రజలు ఎమ్మట పడుతున్నారట. ఎవరైతే లంచం ఇచ్చారో ఆ వ్యక్తులే అంటని. ఎందుకంటే ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడో ఇచ్చిన లంచాలను కూడా బయటికి తీసి కేసులు పెట్టి లోపటేసే పరిస్థితికి వచ్చింది. ఒక రకంగా ఎక్కడికక్కడికే ఎన్నులో వణుకుపడుతుంది అధికారులు. ఇగో ఇట్లా ఉండాలి. ఎంటబడతారట, మీ లంచం మీరు తీసుకోండి మాకు ఇబ్బంది అవుతుందని ఎక్కడెక్కడ సెట్ రైట్ అవుతుందట. ఈ సెట్ రైట్ అయ్యే పరిస్థితి అన్ని విషయాలలో ఉండాలి, ఉంటే బాగుంటుంది. ఈ లంచం ఎట్లయితే రిటర్న్ ఇస్తారో, భూములు వాగులు బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడు, మీ భూమి మీరు తీసుకోండి ప్రభుత్వం దగ్గరకు వచ్చి ఇచ్చే ఆ వాతావరణాన్ని కల్పించాలి. లంచం అంటే 10,000 5,000 1,00,000 డబ్బులు కాబట్టి ఇస్తాడు. కానీ సహజ వనరు భూమి, సహజ వనరు చెరువులు కుంటలు వాగులు నాలాలు వాటిని కూడా నేను కబ్జా చేసిన తప్పైంది అని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసే ఒక భయాన్ని కల్పించాలి కబ్జాకోరులకి, అవినీతి అధికారులకి. అది కల్పిస్తే ఇగో ఈ వరదలు ఉండవు, ఈ ముప్పులు ఉండవు. అది తీసుకురావాలి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి ఈనాడు చూద్దాం. ధ్వంసమైన ఇల్లు నిరాశ నిండిన కళ్ళట. ఇంకోటి ఆయన చెప్తుండే ముఖ్యమంత్రి గారు, కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది. మరి ఏం చేశారు మీరు? ఇన్ని కబ్జాలు అవుతుంటే అధికారులు, అధికార యంత్రాంగము, అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ అధికారం కానీ గతంలో అధికారం ఎలగబెట్టిన బీఆర్ఎస్ కానీ మళ్ళీ వాళ్ళు నిన్న పోయి పరామర్శిస్తున్నారు. ఆ పరామర్శకు పోయిన ఎమ్మెల్యేలలో పువ్వాడ అజయ్ కుమార్తో సహా కబ్జా కూరల్లో చిక్కున్నాడట. ముఖ్యమంత్రి చెప్తుండే పువ్వాడ అజయ్ కుమార్ మమతా హాస్పిటల్ కబ్జా చేసి కట్టిండని. ఆయన కూడా పోయి పరామర్శిస్తాడు. ఇవాళ గుర్తుకొచ్చింది కబ్జాల వల్లే ఖమ్మం మునిగిందని. ప్రజలు బాధలు పడ్డాక, ప్రజలు వరదలో మునిగిన తర్వాత వచ్చి కబ్జాల వల్లే ఖమ్మం మునిగిందంటే ఎవడు కడుపు నిండిద్ది? ఇవాళ మీరు చెప్పేది ఆ కబ్జాదారుల ఎన్నులో వణుకు పుట్టించే పరిస్థితి ప్రభుత్వం దగ్గర లేదా? ఆ దమ్ము ధైర్యం లేదా? ఆ గట్స్ లేవా? ఇప్పటికైనా ఉందా మీకు ఆ చిత్తశుద్ధి? కబ్జాదారులు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి లెటర్ పెట్టుకొని, ఇగో నేను ఇంత కబ్జా చేసినా మీ భూమి మీరు తీసుకోండి మహాప్రభు అని దండం పెట్టిపోయే పరిస్థితికి తీసుకురావాలా. అంత భయం సృష్టించాలా అధికారులు, యంత్రాంగం. ఎవడైనా చేస్తారా? ఎందుకంటే దీని వెనక అధికార పార్టీ నాయకులు ఈ కబ్జాలు అనుకున్నారు కాబట్టి ఎవడు చేయడు. హైడ్రా తరహా వ్యవస్థలను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానికి లేఖ రాశాం. భాజపా 50% పరిహారం తెస్తే మృతులకు 50 లక్షలు ఇస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం మహబూబాద్ జిల్లాలో బాధితులకు పరామర్శ, వరదలపై సమీక్ష. ఇది మొత్తానికి అయితే కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది అంటుండు. ఈ కబ్జాల వల్లే ఖమ్మం మునిగింది కానీ కడుపు ఒడికి నిండుతుందంటే కబ్జాదారులకి. ప్రజలు రోడ్డున పడ్డారు. ఇది ఈనాడుకు సంబంధించి ఆదాబ్ హైదరాబాద్. మళ్ళీ ఈయన కూడా ఆక్రమణల వల్ల వరదలు వచ్చినాయట. మరి ఆక్రమణలకు సహకరించిన అధికారులని ఏ జైల్లో పెడతావు, ఎప్పుడు పెడతావు అనేది చెప్పాలి. ఇక ఇది మిరాకిల్ చేసిన గోల్డెన్ కీ మిరాకీ అట. మిరాకిల్ చేసిందట గోల్డెన్ కీ మిరాకీ. ఈ గోల్డెన్ కీ లేనిది, మిరాకిల్ లేనిది ఎవడంటే మధుసూదన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. వాళ్ళ తమ్ముడు మధుసూదన్ రెడ్డికి సంబంధించిన సంస్థ మిరాకిల్, గోల్డెన్ కీ మిరాకీ అట. ఈ గోల్డెన్ కీ మిరాకీల పేరుతోనే చెరువులు, ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు కబ్జా చేసి కడతాడు. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని కొల్లగొట్టిన కేటుగాళ్లు అమీన్పూర్లో దర్జాగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న నిర్మాణ సంస్థ డైరెక్టు. మైనింగ్ మాఫియాతో 100 కోట్లు కాజేసిన మధుసూదన్ రెడ్డి, వెంకటరమణ కాలనీ పార్క్ స్థలం కూడా సైతం వదలని కబ్జా కోర్లు. ఫ్లాట్ నెంబర్లకు బై నెంబర్లతో 1000 గజాల్లో రిజిస్ట్రేషన్లో మధుసూదన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు అయినా ఆగని పనులు. ఆడ ఈడీ కేసు నమోదు అయింది కాబట్టి ఆడ వచ్చి 3 రంగుల కండవ కప్పుకుండా కాంగ్రెస్ కండవ. సేఫ్ జోన్లో ఉన్నడియాల ప్రజల్ని రోడ్డును పడేసిండు, ప్రజలకు కావాల్సిన చెరువులను కుంటలు కబ్జా చేసిండు. మళ్ళా గోల్డెన్ కీ మిరాకిల్, మీకు గోల్డెన్, ప్రజలకి మన్ను తినిపిస్తుంది. ఇవాళ ఇక వీడిపైన యాక్షన్ తీసుకునే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి ఉందా? ఆయన పోయి ఖమ్మం పోయి చెప్తుండు వరదలు ఎందుకు వచ్చినాయంటే కబ్జాదారుల వల్లనే, ఆక్రమణ వల్ల వరదలు వచ్చినాయాలని. మరి ఈడెవడు? ఈ గోల్డెన్ మిరాకిల్ వరదలు వీడి కబ్జాని, వీడి ఆక్రమణని ఎందుకు మీరు పట్టించుకోరు? వీడిని ఎందుకు లోపటేస్తే కదా మీ చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉండేది. ఇది గోల్డెన్ కీ మిరాకి ప్రొహిబిటెడ్ ల్యాండ్ను కూడా కబ్జా చేసి మొత్తం కట్టేస్తుంది. కట్టడాలు కూడా అలా కనపడుతున్నాయి క్లియర్గా.
ఇది పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.